హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫాలిబుల్ ఇన్ఫో. ఈరోజు అయితే మనం మహానందికి వెళ్ళిపోబోతున్నాం. సో వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జగనన్న కట్టించిన ఇల్లు బ్లూ అండ్ వైట్. అరే మరీ వరస్ట్ అయితే ఏంటది చూడండి. రాయలసీమకి వచ్చి జగన్ కడుతున్నాడు. ఇల్లు కూడా రంగులారా జగన్ తిట్టం కాదు, ఆ ఇల్లు జగన్ గారు కట్టించింది కాదు. టిడ్కోలో తెలుగుదేశం గవర్నమెంట్ టిడ్కోలో కట్టించారు. వెళ్ళేటప్పుడు అదిరిపోయింది నిజంగా. అంటే మహానందికి వెళ్ళే రోడ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ మాకు మరీ హెవీ ప్రాబ్లం, రోడ్లు మరీ కుదుపులు లాంటివి లేకపోతే గతుకులు రోడ్లు పాడైపోయి లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ దాకా వెళ్ళిన తర్వాత ఒక పెద్ద రోడ్ వస్తుంది. అది లోపల దాకా వెళ్ళాలి, గుడి లోపలికి ఎక్కడికో ఉంటుంది. పెద్ద టెంపుల్స్ అన్నిటికీ కూడా రోడ్స్ ఎందుకో తెలియదు కానీ చిన్న చిన్న రోడ్స్ ఉంటున్నాయి అన్నమాట. అండ్ మధ్యలో రైల్వే క్రాసింగ్ కూడా ఉంది. ఇక్కడ ఒక 5 to 10 minutes వేస్ట్ అయిపోయింది టైం. మేమేంటంటే ఇంత తొందరగా ఫస్ట్ డేలోనే మహానంది కూడా కవర్ చేసుకొని మనది ఏదైతే స్టే ప్లేస్ ఉందో అది బన్గాన్పల్లి వెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నామన్నమాట. బట్ ఇప్పటికే లేట్ అవుతుంది. అండ్ మాకేమో ఇంకా ఇలాగా ఏదో ఒకటి అంటే స్లో అవ్వడం లాంటివి అవుతున్నాయి. పైసాల్లో కొడుతున్నాడు కోడ్. ఎలా ఓపెన్ అవ్వాలి, ఏం చేయాలి, హౌ టు ఓపెన్ ఎ డోర్, ఇఫ్ ట్రైన్ కమింగ్ ఎల్స్ ఓపెన్ ద డోర్. అరే వాడు ఏం చేస్తున్నాడు అక్కడ నిలబడ్డాడు. మరి ప్రోగ్రామింగ్. ఇవి అప్పటిదిరా బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమో ఎంత టైం పడుతుంది. ఇంకో ట్రైన్ వస్తుంటే అక్కడ నిలబడ్డవాడు అసలు పక్కగా ఉంటాడు. అవెంజర్స్ రెండు సంవత్సరాల తర్వాత ఎట్ లాస్ట్ మా కార్ అయితే 5,000 kilometers తిరిగి. ఇంకా 1.5 year రిటర్న్ చెప్తారా? 1.5 year 1.5 year 5 months. ఇంకా మే అయిపోయిందని కౌంట్ చేసుకోండి. మొత్తం 1 year 4 months అవుతుంది. ఇంకా జనవరి 1st తీసుకున్నాం మనం. అయితే 1 year 5 months అంటే 17 months. అసలు ఎక్కడ పడితే అక్కడ శ్రీశైలం అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. మహానందేశ్వర టెంపుల్. మహానంది మొత్తం అంతా కొండలు, మధ్యలో టెంపుల్. ఇక్కడ ఎస్పెషల్లీ పుష్కరిణి చాలా ఇంపార్టెంట్. అది కూడా చూడాలి. చూస్తున్నాను.
సో ఇప్పుడైతే మేము మహానందికి వచ్చేసాము అండ్ ఇప్పుడు కోనేరు స్నానం కూడా చేయాలి. లోపలికి నాకు తెలిసి ఫోన్స్ నాట్ అలౌడ్ అంటున్నారు, ఆలోచిస్తున్నాం. సో మ్యాక్సిమం అయితే ఫోన్స్ కార్లోనే పెట్టేసి లోపలికి వెళ్తాం. అండ్ కోనేరు దగ్గర కూడా ఎలా ఉండవా ఫోన్ లేదు ఎక్కడికి, అక్కడ లాకర్లో పెట్టేసి అప్పుడు వెళ్ళాలి. అక్కడ లాకర్ సో లాకర్లో పెట్టేయాలట, దాని బదులు మా కార్లో పెట్టేసుకోవడం బెస్ట్. సో ఇప్పుడైతే మేము మహానంది దర్శనం కూడా అయిపోయింది. అండ్ పుష్కరంలో నేను మమ్మీ స్నానం చేసాం, అన్నయ్య చేయలేదు, డాడీ చేయలేదు. అండ్ ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్నాం ప్రెమిసెస్ దగ్గర, టెంపుల్ ప్రెమిసెస్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. అది లోపల శివుడు పార్వతి బొమ్మలు ఉన్నాయి కానీ ఫోన్స్ నాట్ అలౌడ్ లోపల. ఇక్కడైతే పెద్ద నంది ఉంది. ఇక్కడ చాలామంది ఆపుకొని దిగి ఫోటోలు దిగుతున్నారు. 10 రూపీస్ టికెట్. మాకు టైం లేదు, ఓపికలు కూడా లేవు, చాలామంది ఉన్నారు ఫోటో తీసుకోవడానికి. అందుకని చెప్పి మేమైతే వెళ్ళిపోతున్నాం. మీకోసం అని చెప్పి నేను మళ్ళీ కార్ దిగి ఇది తీస్తున్నా. సో ఇది ఇక్కడ ఉంది అండ్ ఇంకెళ్ళిపోతాం. 290 అదే 280 మీటర్స్ కాదు, ఇంకా కిలోమీటర్ ఉంది. సో ఇప్పుడైతే మేము బనగానపల్లికి వచ్చాం. ఇక్కడ స్టే రాత్రి. అండ్ మొత్తం ఇప్పటిదాకా అయితే ట్రిప్ ఒక 550 ఎంతో తిరిగాం. రేపు ఇంకో 400, టోటల్ 900 దాకా తిరుగుతాం. సో అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ రూమ్ దగ్గరికి వచ్చాం. రూమ్లో అన్నీ పెట్టేసుకొని ఈరోజు స్టే. సో మళ్ళీ మనం రేపటి వీడియోలో అయితే కలుద్దాం. రేపు మనం తిరగబోయే ప్లేసెస్ వచ్చేసి యాగంటి యాజ్ వెల్ యాజ్ అరుంధతి ప్యాలెస్. ఇవి రెండు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చే వీడియోలో. సో డెఫినెట్గా అసలు మర్చిపోకుండా స్టే ట్యూన్డ్ ప్లీజ్. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. సో దట్ మేము మీ వీడియో పెట్టంగానే మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఫోన్లో. మీరు వీడియోని డైరెక్ట్గా చూడొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.